శాంతి. మనలో ఆలోచన యొక్క శక్తి ద్వారా మెదడులో హార్మోన్లు తయారయ్యి ఆ హార్మోన్లు శరీరంలో ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని పెంపొందించి రోగ నిరోధక శక్తిని, శరీర కణాల్లో వ్యాధి నిరోధక బలాన్ని కలిగించటంలో అత్యుత్తమంగా ఉపయోగపడతాయి. అన్నిటికంటే ముఖ్యంగా మనస్సు శక్తివంతంగా ఉన్నప్పుడు మెదడులోని కణాల్లో తాజాదనం, చురుకుదనం ఉండటం వల్ల మెదడులోని కణాలన్నీ కూడా స్వస్థత, శక్తి స్థితిలో ఉండటం వల్ల శరీర భాగాలన్నిటికీ వెళ్ళే సిగ్నల్స్ అత్యంత ఉత్తమంగా ఉండి శరీరంలోని ప్రక్రియలు కరెక్ట్గా ఉంటాయి. కాబట్టి మన మనస్సుని, మన మెదడుని, శరీరంలోని అవయవాలని వ్యాధి నిరోధక శక్తిని పెంచే దిశగా ట్యూనింగ్ చేసుకునేందుకు మనల్ని మనం కాసేపు ఉన్నతమైన సంకల్ప శక్తి యొక్క ప్రయోగాన్ని మనస్సు మీదకి, మెదడు మీదకి, శరీర భాగాల మీదకి ప్రయోగించుకుందాం. కొన్ని క్షణాల పాటు వ్యాధి నిరోధక శక్తిని రెట్టింపు చేసే ఆత్మశక్తి యొక్క బలాన్ని ప్రయోగించుకొని మనస్సులో, శరీరంలో, మెదడులో దివ్య చైతన్యాన్ని పెంపొందించుకునే ధ్యాన ప్రక్రియలోకి లీనమవుతాం. నిదానంగా చుట్టూ ఉన్న వాతావరణాన్ని కాసేపు శూన్యం చేసేస్తున్నాం. ఏకాంతంలో కూర్చున్నట్టుగా భావించుకుంటున్నాను. మనస్సు నిండా నిశ్శబ్దాన్ని నింపుకుంటున్నాను. మనస్సులోని నిశ్శబ్దాన్ని, చుట్టూ ఉన్న వాతావరణంలోని ప్రశాంతతను హాయిగా ఆస్వాదిస్తూ మెదడులోని కణాలన్నీ ఒక్కొక్కటిగా విశ్రాంతి పొందుతూ ప్రశాంతమైనటువంటి స్థితికి వస్తున్నాయి. మనస్సు, మెదడు ప్రశాంతం అవగానే నిదానంగా తల నుంచి కాలి వరకు కళ్ళు, గొంతు, ఊపిరితిత్తులు, హృదయము, ఉదరము, నడుము, మోకాళ్ళు, అరికాళ్ళ వరకు, అరిచేతుల్లో కూడా ప్రశాంతమైన తేలికదనం ఏర్పడుతా ఉంది. ఈ ప్రశాంతమైన తేలికదనంతో ఉన్న శరీరం యొక్క స్థితిలో నేను గాలిలో తేలియాడుతున్న అనుభూతిని పొందుతున్నాను. నా శ్వాస, హృదయ స్పందన కూడా ఎంతో ఆరోగ్యమయంగా, ఎంతో సుఖమయంగా ఉన్నట్లు అనిపిస్తా ఉంది. నా ఆలోచనల యొక్క శక్తి నా శరీరంలో తరంగాలను తయారు చేస్తా ఉంది. ఆలోచన అనేది శక్తి తరంగాలుగా మారుతుంది అనేది ఇప్పుడు నేను మనస్సు ద్వారా ప్రయోగించుకుంటున్నాను. నా ఆలోచనని ఒక దివ్య ఔషధంతో నిండిన శక్తిలాగా మార్చి మెదడు నుంచి శరీరానికి శక్తివంతమైన, ఆరోగ్యకరమైన హార్మోన్లు విడుదలయ్యే విధంగా మెదడుని, శరీరంలోని గ్రంథులని
సంపూర్ణమైన ఆరోగ్యమయమైన స్థితిలోకి తీసుకొస్తున్నాను. ఒక సుఖమయమైన మానసిక స్థితిలో నన్ను నేను కుదురుగా నిలుపుకుంటున్నాను. ఎలాంటి ఒత్తిడి, ఆందోళన లేకుండా స్వచ్ఛమైన శాంతి, సత్యమైన ఆనందం యొక్క స్థితిని నాలో కల్పించుకుంటున్నాను. మెదడులోని కణాలన్నీ ఒక మంచి ఆహ్లాదభరితమైన స్థితికి చేరుకుంటున్నాయి. కళ్ళు తేలికగా చల్లబడుతున్నాయి. శరీరంలోని ప్రతి కణంలో గాఢమైన విశ్రాంతి తయారవుతా ఉంది. చేతులు, కాళ్ళలో తేలికైన శక్తి తరంగాలు తయారవుతున్నాయి. నా శ్వాస హాయిగా సాగుతా ఉంది. ఊపిరితిత్తులు ఆరోగ్యకరంగా ప్రాణవాయువును నింపుతున్నాయి. బయట నుంచి నాలోకి ప్రవేశించే గాలి శరీరంలో తల నుంచి కాలి వరకు ప్రతి కణంలోకి స్వచ్ఛమైన ప్రాణవాయువును, స్వచ్ఛమైన ప్రాణశక్తిని నింపుతున్నట్లు గాఢంగా సూక్ష్మంగా అనుభవం చేస్తున్నాను. శరీరం ఇప్పుడు తేలియాడుతున్నట్లుంది. నా చుట్టూ, శరీరం చుట్టూ తేలికైన కాంతిమయమైనటువంటి తరంగాలు వ్యాపిస్తున్నట్టు, శాంతి, శక్తి, ఆనందంతో నిండిన వైబ్రేషన్స్ నా చుట్టూ కొన్ని మీటర్ల వరకు వెదజల్లబడుతున్నట్లు నా సంకల్పాలను తయారు చేస్తున్నాను. నా ఆలోచనలోని శక్తిని వైబ్రేషన్స్గా మారుస్తూ నా శరీరం నిండా వ్యాధి నిరోధక శక్తిని రెట్టింపు చేసే విధంగా నాలోకి నేను ఆలోచన శక్తి తరంగాలను ప్రయోగించుకుంటున్నాను. మెదడులో స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన తరంగాలు తయారయ్యి తల భాగం తేలికైపోతా ఉంది. హృదయము, దేహ భాగాలు తేలికగా అయ్యి నిదానంగా ఇప్పుడు నా మనస్సులో ఆనందకరమైన వాతావరణం ఏర్పడతా ఉంది. నన్ను నేను ఒక ప్రశాంతమైన ఆనందకరమైన వ్యక్తిత్వంలోకి తీసుకొస్తున్నాను. ప్రపంచంలోని చింతలు, బాధలన్నిటికీ అతీతంగా కొన్ని నిమిషాలు నన్ను నేను స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన శాంతిమయమైన శక్తిమయమైన వ్యక్తిగా మార్చుకొని ఎలాంటి ఒత్తిడి, అలజడి లేనటువంటి సచ్చిదానంద స్వరూపం, నిజమైన ఆత్మానంద స్వరూపం యొక్క తరంగాలని మనస్సులో, మెదడులో నిలుపుకొని ఆ తరంగాల యొక్క ఆస్వాదనలో మనస్సుని, మెదడుని గాఢంగా నిమగ్నం చేస్తున్నాను. శరీరంలోని ప్రతి భాగము నా మనస్సులో ఉన్న శక్తి తరంగాలను గ్రహించుకుంటున్నట్లు గాఢంగా అనుభవం చేస్తున్నాను. నా హృదయంలోని కణాలు, నా హృదయం శ్వాస భాగాలు, జీర్ణ భాగాలు, రక్త ప్రవాహంలో కూడా ప్రశాంతమైన శక్తి తరంగాలు తల నుంచి కాలి వరకు ఒక జలపాతం లాగా రక్త ప్రవాహంలో కూడా శక్తి తరంగాలు నిండిపోతున్నట్లు, ఆరోగ్యవంతమైన శక్తి, ఆనందకరమైనటువంటి శక్తి తరంగాలు శరీరం అంతటా పాకిపోతున్నట్లు
తల నుంచి కాలి వరకు ఆ తరంగాలు ఒక జలపాతంలాగా ప్రవహిస్తూ ఉంటే నా శరీరంలో మూలలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా బయటికి వెళ్ళిపోయి ఒక కొత్త పాజిటివ్ చైతన్యంతో నిండిన శక్తి శరీర కణాల్లో నిండుగా వ్యాపించిపోతున్నట్లు మనస్సు ద్వారా అనుభవం చేస్తున్నాను. ఈ శ్రేష్టమైన మానసిక శారీరక శక్తివంతమైనటువంటి స్థితిలో శరీరంలోని కర్మేంద్రియాలు, జీవక్రియలు, శ్వాస, హృదయ స్పందన వ్యవస్థలన్నీ శక్తివంతంగా, ఆరోగ్యమయంగా, సంపూర్ణ వ్యాధి నిరోధకమయంగా మారుతూ ఉండిపోతా ఉంటే నన్ను నేను సంపూర్ణ స్వస్థతలో, సంపూర్ణ హీలింగ్ ప్రక్రియలో నిమగ్నం చేసుకొని మహాశాంతి, మహా ఆనందకరమైనటువంటి స్థితిలో శరీర భాగాలను తీసుకొస్తున్నాను. శరీరంలోని ప్రతి కణంలో అన్ని రకాల రోగాలకు తట్టుకునే శక్తి రెట్టింపు అవుతున్నట్టుగా గాఢమైన సంకల్పాన్ని చేస్తున్నాను. నాలోకి ప్రవేశించే ఆహారం, నాలోకి ప్రవేశించే గాలి, నీరు, ఆహారం అన్నీ కూడా శరీరంలోని ప్రతి కణంలో వ్యాధి నిరోధక శక్తిని రెట్టింపు చేస్తున్నట్టుగా సంపూర్ణ ఆరోగ్యమయమైన శక్తిని ప్రతి కణంలో తరంగాల రూపంలో ఉత్పన్నం చేస్తున్నట్టుగా అనుభవం చేస్తున్నాను. ఈ శ్రేష్టమైన శక్తివంతమైన స్థితి నుంచి మనస్సును కాసేపు ఈ అనంత సృష్టిలో అత్యంత పాజిటివ్ ఎనర్జీతో నిండిన, కాస్మిక్ పవర్తో నిండిన ఆకాశ లోకం వైపు, పరంధామం అనే ప్రపంచం వైపు మనస్సును మళ్లిస్తే ఆ దివ్యమైన ఆకాశ లోకంలో అనంతమైన ప్రకాశంతో నిండిన సర్వలోకాధిపతి అయినటువంటి భగవంతుడి యొక్క మహాశక్తి తేజస్సు స్వరూపం మనస్సుకు కనిపిస్తా ఉంది. పరమాత్ముడు, భగవంతుడు, ఈశ్వరుడు అనేక పేర్లతో పిలిచే పాజిటివ్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ అనే అనేక టైటిల్స్తో పిలిచే ఆ అనంత శక్తి ప్రవాహం, వేలాది కిరణాల ప్రవాహాన్ని నా మీదకి అలల రూపంలో, తరంగాల రూపంలో, కిరణాల రూపంలో, వర్షపు చినుకుల రూపంలో అత్యంత శక్తివంతమైన, ప్రకాశవంతమైన కిరణాలు నా మీద వర్షంలాగా కురుస్తున్నాయి. నా మనస్సు, శరీరము ఆ పరమాత్మ శక్తివంతమైన వేలాది రంగుల కిరణాలను స్పాంజి నీటిని పీల్చుకున్నట్టే నా మనస్సు, శరీర భాగాలు ఆ పరమాత్మ శక్తి తరంగాలను పీల్చుకొని సూర్యుడి కిరణాలు తాకితే వెచ్చదనం కలిగినట్లు పరమాత్మ కిరణాల ప్రవాహం శరీరం మీద పడుతూ ఉంటే నా మనస్సు, మెదడు ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని పొంది కణం కణంలో అత్యంత శక్తివంతమైన తేజస్సు ఉద్భవిస్తున్నట్లు మనస్సులో, మెదడులో, కాళ్ళు, చేతులు, ఇతర శరీర భాగాల్లో కూడా, హృదయంలో, ఊపిరితిత్తుల్లో కూడా ఒక దివ్యమైన శక్తి ఉద్భవించి సంపూర్ణ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని శరీరం నిండా నింపేస్తున్నట్లు గాఢంగా అనుభవం చేసుకుంటున్నాను. నాలో నేను ఒక అనంతమైన లోకం యొక్క శ్రేష్టమైన శక్తిని అనుభవం చేస్తున్నాను.
సూర్యుడికి అతి దగ్గరగా చేరితే అనంతమైన ప్రకాశము, అనంతమైన వెలుగు, వేడి కనిపించినట్లు మనస్సుని ఆకాశలోకంలో ఉన్న పరమాత్మ యొక్క, పరమేశ్వరుడి యొక్క సర్వశక్తిమయమైన ప్రకాశం, దివ్య తేజస్సులోకి నా మనస్సును లీనం చేసేస్తున్నాను. ఆ అనంతమైన తేజస్సుతో నిండిన ప్రకాశవంతమైన కిరణాలు నా మనస్సు, మెదడు, శరీరాన్ని ఒక జలపాతంలాగా తడిపేస్తుంటే, ఆ శక్తుల కిరణాల ప్రవాహం యొక్క జలపాతంలో మానసికంగా నేను అనంతమైన ఉత్సాహాన్ని, అనంతమైన వ్యాధి నిరోధక శక్తిని సమకూర్చుకుంటున్నాను. అత్యంత పాజిటివ్ స్థితిలోకి మనస్సు, శరీరం ప్రవేశిస్తా ఉన్నాయి. నెగిటివ్ సంకల్పాలు కానీ, నెగిటివ్ ఎనర్జీ కానీ మూలలా ఏమాత్రం లేకుండా ఒక గొప్ప పాజిటివ్ శక్తి తరంగాలతో నిండిపోయిన శరీరాన్ని, గొప్ప పాజిటివ్ శక్తి తరంగాలతో నిండిపోయిన మానసిక స్థితిని మెదడులోని మూలల్లో అనంతమైన దివ్య తేజస్సు ప్రకాశిస్తున్నట్లు మెదడులోని ప్రతి కణం హాయిగా అద్భుతమైన వ్యాధి నిరోధక శక్తిని, అత్యంత ఆనందకరమైన, ఆరోగ్యకరమైన హార్మోన్ల యొక్క సిగ్నల్స్ ని తయారు చేస్తున్నాయి. మెదడు నుంచి శరీర భాగాల్లోని అన్ని అవయవాలకు, అన్ని కణాలకు హీలింగ్ పవర్ యొక్క హార్మోన్స్ విడుదలైపోయే విధంగా మెదడు నుంచి సిగ్నల్స్ అందుతున్నాయి. మెదడు, శరీర భాగాలు, హృదయము, ఉదరము, రక్త ప్రవాహము అన్ని కూడా ఆనందకరమైన మెదడు యొక్క సిగ్నల్స్ తీసుకొని శరీరంలో ఎంతో ఆరోగ్యకరంగా జీవక్రియలను నిర్వహిస్తున్నాయి. శరీరం అంతటా అనంతమైన దివ్య శక్తితో ప్రకాశమయమైనటువంటి తరంగాలు నిండిపోయి ప్రతి కణము ఒక దివ్య శక్తి నిండినటువంటి ఒక కాంతి పుంజంగా ప్రకాశిస్తూ శరీరం నుంచి కూడా ఒక శ్రేష్టమైన పాజిటివ్ శక్తి తరంగాలు నా చుట్టూ నలువైపులా చర్మం నుంచి బయటకు వచ్చి నలువైపులా గాలిలోకి వ్యాపిస్తున్నట్టు మనస్సు ద్వారా గాఢంగా అనుభవం చేస్తున్నాను. నాలోని అన్ని రకాల రోగాలు పూర్తిగా నశించి రోగ నిరోధక శక్తిలోకి కొత్త చైతన్యం నిండుతా ఉంటే, నాలోని సంకల్పాలు, నాలోని వైబ్రేషన్సే నా శరీరాన్ని దివ్య శక్తితో, స్వస్థతతో, హీలింగ్ ఎనర్జీతో, వ్యాధి నిరోధక శక్తితో రెట్టింపుగా, డబల్ ఎనర్జీతో, పాజిటివ్ ఎనర్జీతో, పాజిటివ్ సంకల్పాల శక్తి తరంగాలతో శరీరం అంతా నిండిపోయి మెదడు ఆరోగ్యవంతంగా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోయి, హీలింగ్ ఎనర్జీతో నిండిపోయి మెదడులోని ప్రతి కణము ఎంతో సుఖమయంగా మారిపోతా ఉంటే శరీర భాగాలన్నీ కూడా మెదడులోని సిగ్నల్స్ ను తీసుకుని హృదయం కూడా ఎంతో సుఖమయంగా పనిచేస్తా ఉంది. ఊపిరితిత్తులు ఎంతో ఆనందమయంగా పనిచేస్తున్నాయి. శరీరంలో రక్త ప్రవాహంలో రోగ నిరోధక కణాలు దివ్య చైతన్యాన్ని సంతరించుకొని నాలోనికి ప్రవేశించే గాలి కూడా ప్రతి కణంలోకి ప్రాణవాయువుని, ప్రాణశక్తిని తీసుకెళ్లి వ్యాధి నిరోధక శక్తిని ప్రేరేపించి శరీరం అంతటిని సంపూర్ణ రోగ విముక్తితో శక్తిమయంగా, ఉత్సాహమయంగా చేస్తున్నాయి. ఆ అనంత లోకాల శక్తి
పరమాత్మ శక్తి ప్రవాహంలో మనస్సు, శరీరము దివ్య తేజస్సును నింపుకొని బెలూన్లో గాలి నిండిపోయినట్లే శరీరం అంతటా అపారమైన దివ్య తేజస్సుతో నిండిన శక్తి తరంగాలు, ప్రకాశం నిండిపోయి చర్మం నుంచి కూడా దివ్యమైన ప్రకాశం బయటికి వస్తుంది. నా చుట్టూ 1 మీటర్ వరకు శరీరం అంతా కాంతిమయమైపోయి ఎలాంటి సూక్ష్మ క్రిములు నా ఎదురుగా వచ్చినా కూడా నాలోని దివ్య శక్తి యొక్క ప్రకాశంలో నశించిపోయి నాలోని శక్తి తరంగాల యొక్క ప్రభావంతో నా చుట్టూ ఉన్న వాతావరణము ప్రకాశమయంగా, సంపూర్ణ శక్తిమయంగా మారిపోతున్నట్లు నా చుట్టూ ఉన్న గాలి, నన్ను తాకుతూ ఉన్న గాలిలో కూడా నాలోని ప్రకాశవంతమైన శక్తి తరంగాలు గాలిలోకి కూడా వ్యాపించిపోతున్నట్లు ఇదే శక్తి, ఆ పరమాత్మ శక్తుల ప్రవాహము నా తల మీద, శరీరం మీద, మనస్సు మీద కురుస్తూ ఉంటే ఈ శక్తుల ప్రవాహము నిరంతరం శరీరం నుంచి చర్మం ద్వారా నా చుట్టూ ఉన్న వాతావరణంలో కూడా ప్రకాశంగా వ్యాపిస్తూ ఉంటే జీవితంలోని ఈ స్వచ్ఛమైన, శక్తివంతమైన, స్వస్థతతో కూడిన ఈ శక్తిని నిరంతరం ప్రతి అడుగులో, ప్రతి క్షణం ఆ పరమాత్మ శక్తి, నాలోని వ్యాధి నిరోధక శక్తి నిరంతరం ప్రతి అడుగులో, ప్రతి క్షణంలో ఇలాగే నడిపిస్తూ సంపూర్ణమైన, ఆరోగ్యవంతమైన, ఆనందకరమైన జీవితాన్ని నాకు కలిగించి ముందుకు నడిపిస్తున్నట్లు మనస్సులో, మెదడులో గాఢమైన అనుభవాన్ని నిలుపుకుంటున్నాను. ఈ అనుభవం ఇలాగే శాశ్వతంగా, శక్తిమయంగా, ఆరోగ్యమయంగా, ఉత్సాహమయంగా, సంపూర్ణ స్వస్థతతో నన్ను, నాలోని వైబ్రేషన్స్ ఇతరులకు కూడా సంపూర్ణ సహకారం అందించి శక్తివంతమైన, ఆరోగ్యమయమైనటువంటి సమాజం ఏర్పడుతున్నట్లు గాఢంగా అభిలషిస్తూ జీవితాన్ని ముందుకు నడిపిస్తున్నాను. ఓం శాంతి, శాంతి, శాంతి.